మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ కవిగా మలచిన నామం రామ 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 మీరు ఏ సాంగ్కి డాన్స్ చేస్తారు? నేను హిస్టరీ సాంగ్ చేస్తున్నా. నేను మైండ్ బ్లాక్ సాంగ్ మీద చేస్తున్నా. నేను బటర్ఫ్లై డ్రెస్ తెచ్చుకున్నా. మా మమ్మీ మా డాడీని అడుగుతా అన్నది. ఏమైంది, తెచ్చావా? ఏంటిది? మొన్నటి నుండి చెప్తున్నాను కదా, అవనీకి స్కూల్ డే ఫంక్షన్ ఉంది, బటర్ఫ్లై డ్రెస్ కావాలి అని. అవసరమా? ముగాన్ని పుడితే మా అయ్య నాకు ఇంతవరకు ఏమి ఇవ్వలే. అయితే తేవా, నీకు తాగడానికి, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి డబ్బులుంటాయి కానీ కన్న బిడ్డ కోసం ఒక్క డ్రెస్ తేవడానికి డబ్బులుండవు. పిచ్చి పిచ్చి మాట్లాడకు, నాకు తిక్కలేసిందంటే చూడు మరా. ఫ్రెండ్స్ ముందు దానికి ఎలా ఉంటుంది? స్కూల్ కూడా చేంజ్ చేస్తున్నా. హరీష్, నీ బర్త్డేనట, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. నిన్న ఫుల్ దావత్ ఇచ్చినట, చెప్పలేదు, ఏం లేదు. సారీ అన్న, అన్నకి చెప్తా అనుకున్నా. అన్న తాగడు తినడా. నీకు చెప్దాం అంటే నీ నంబర్ లేదు. అండ్ మా ఫ్రెండ్స్ నిన్న 2000 దాకా కలాయి చేసేసారు. ఓకే ఓకే పర్లేదు, దాన్నే ఉంది కానీ నేను వెళ్తాను. ఉండరా, ఎటు పోతావు? లేదన్నా, చిన్న వర్క్ ఉంది, వెళ్ళాలి. ఓకే. నా మిస్ వస్తాం. అవును హరీష్, నువ్వు వచ్చేటప్పుడు అయితే పాప ఏడుస్తుంది. ఏం లేదన్నా, గట్లనే ఏడుస్తుంది. ఇవాళ ఈవినింగ్ వాళ్ళ స్కూల్ డే కదా, మా పిల్లలు ఇద్దరు 2 సాంగ్లలో డ్యాన్స్ చేస్తారు.
వాళ్ళ ఇంట్లో ఒకటే లొల్లి, రోజు ప్రాక్టీస్ ప్రాక్టీస్. మరి మీ పాప ఏం చేస్తుంది? దాని గురించే గొడవ ఇంట్లో. ఈ స్కూల్ వాళ్ళకి ఏం పని లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదో ఒకటి పెడతారు అన్న, పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రోగ్రెస్ బట్టి పైసలు గుంజడానికి అన్న మన దగ్గర ఏం లేదంతా. ఏదో బటర్ఫ్లై తీసుకోవాలన్నట అన్న, సతాయిస్తారు ఇంట్లో. పొద్దున కోపం వచ్చి ఒకటి వేసేసిన అన్న. కొట్టిరావా? కొట్టినా. హరీష్, ఒక్క విషయం చెప్తా, ఏమనుకో. మొన్న నీ బర్త్డేకు 2000 దాకా ఖర్చు అయినా నేను దాకా చెప్పిన. ఎంత సంతోషం, నీకు ఎంత ఆనందం వచ్చింది. ఓకే ఓకే ఓకే. పాపం చూస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఈ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా పిల్లలు వాళ్ళ నాన్నతోటి షాప్కి వెళ్ళి వాళ్ళ నాన్న ఎవరైనా సెకండ్ హ్యాండ్ అడుగు, మరి పైసలు లేవు మరి. నేను ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతాను. ప్రైవేట్ కాలేజీలో ఫీజు ఎవరు కడతారా? అది కాదు నాన్న, ఉన్న కాలేజీలో చదువు కంప్లీట్ చేసి రేపటి నుంచి షాప్కి వచ్చి కూర్చో. కానీ హరీష్, నేను షాప్లో కూర్చున్నప్పుడు ఎంతోమంది కస్టమర్లు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మీ నాన్న చాలా మంచోడు, చాలామందికి సాయం చేసిండు అని చెప్తుంటే చాలా ఆనందం వేసేది. అప్పుడు అనిపించేది, ఇంత మంచి నాన్న మా భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేదు అనిపిస్తుంది ఓసారి. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఒక తాగుడనే వ్యసనానికి లోనై మా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్న చివరి క్షణాల్లో నేను ఇడ్లీ తినిపిస్తున్నా బెడ్ మీద. ఆ టైంలో ఇడ్లీ తినిపిస్తుంటే మా నాన్న అట్లా చేతి వణుకుతూ ఇట్లా ఏడ్స్తూ, ఏం చేయలేదు, నీకేం చేయలేదురా అంటూ ఏడ్స్తూ చాలా బాధపడ్డాడు. చిన్నప్పటి నుండి పిల్లలకు ప్రేమను, వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తుంటే పెద్దయ్యాక వారికి ఆస్తులు ఇవ్వకపోయినా కూడా మనల్ని ఎంతో ప్రేమగా చూస్తారు హరీష్.
సరియగు ప్రోత్సాహం లేక ఎంతోమంది స్కూల్ ఫస్ట్ వచ్చి ఎంతో ప్రతిభ ఉండి కూడా కుల వృత్తులలో ఇతర పనులతో జీవితం గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. కొందరైతే మిగతా వ్యసనాలకు లోనై సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. తమ పిల్లలకు ప్రేమ ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్న తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు.